హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి డాక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. ఫస్ట్ నుంచి ఏఆర్ఎం పర్ల్స్ నైట్ క్రీమ్ వాడుతున్న వాళ్ళకి వండర్స్ చేస్తుంది అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని అంటున్నారు. అయితే అన్ని స్కిన్స్కి ఎలా పడుతుంది ఒకటే క్రీమ్ అనేది నాకు డౌట్. వెరీ నైస్ క్వశ్చన్ కీర్తి గారు. ఎందుకంటే ఇది కామన్ గా ప్రతి ఒక్కరికి ఉండే అపోహ ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి కొన్ని రకాల స్కిన్ కండిషన్స్ కి మాత్రమే ఉంటుంది, అన్ని రకాల స్కిన్ కండిషన్స్ కి ఒకటే ప్రోడక్ట్ అనేది లేనే లేదు, ఇలా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. దాన్ని బీట్ చేసిందే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ గ్లోయింగ్ నైట్ క్రీమ్. ఈ క్రీమ్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి స్కిన్ టెక్స్చర్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యారియర్ అనేది హెల్దీగా చేయటానికి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే అలా హెల్దీ అవుతుందో దాని మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బ్లాక్ స్పాట్స్ చూస్తూ ఉంటాం, ఫ్రెక్కల్స్ చూస్తాం, రింకల్స్ కానీ లేదా అనీవన్ స్కిన్ టోన్ చూస్తూ ఉంటాము, పింపుల్ మార్క్స్ అయిపోవటం లేదా యాక్ని చాలా సివియర్గా ఉండటం కానీ ఇలా చాలా రకాల కండిషన్స్ అనేవి స్కిన్ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో వాటిని వన్ స్టాప్లోనే మనకు ఒక బెస్ట్ సొల్యూషనే ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ గ్లోయింగ్ నైట్ క్రీమ్. సో ఆ మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్లో అట్లీస్ట్ కొన్ని తెలుసుకోవచ్చా? తప్పకుండానండి. ఇందులో ప్రత్యేకంగా మనకి ఏంటంటే నానో వైట్ కానివ్వండి, పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ కానీ, మెయిన్ థింగ్ లైమ్ పర్ల్ కానీ. ఈ లైమ్ పర్ల్ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ అనేది లైక్ మనకి ఇండియాలో దొరకదండి, ఇది మనకి ఫ్రాన్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఓన్లీ నైట్ కొంచెం పెట్టుకొని పడుకొని మార్నింగ్ లేచి యాజ్ యూజువల్గా వాష్ చేసుకుంటే బాగుంటుందా? ఫాలోఅప్ కూడా ఏమైనా ఉంటుందా? మెయిన్గా ఈ ట్రీట్మెంట్ క్రీమ్ నైట్ టైమే ఎందుకు సజెస్ట్ చేస్తున్నాము అంటే మనం నైట్ స్లీపింగ్ టైంలోనే మన స్కిన్ సెల్స్ అనేవి రీజనరేట్ అవుతాయి. సో ఆ టైంలో మనం ఎప్పుడైతే ప్రాపర్గా మనం కేర్ తీసుకుంటూ ఉంటామో ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవుతూ ఉంటుంది. దీనికి ఫాలోఅప్గా ఎలా అంటే నైట్ క్రీమ్ ఎంత అయితే మనకి ట్రీట్ చేస్తూ మార్నింగ్ లేచేసరికి ఒక ఫ్రెష్ స్కిన్ టోన్ గ్లోనెస్ ఎలా అయితే వస్తుందో డే టైంలో కూడా మినిమం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మినిమం ఫాలోఅప్ అనేది ఉండటం ద్వారా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి లాంగ్ టర్మ్లో కంటిన్యూ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మేల్ అండ్ ఫీమేల్కి కూడా ఒకటే ప్రోడక్ట్ అండి, ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? సో మెన్ అండ్ ఉమెన్ బోత్, సో ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. అంటే అన్ని రకాల స్కిన్స్ కి టెస్టెడ్. చూడండి, మన ఫీమేల్ స్కిన్ లోని మనం చాలా సెన్సిటివ్ స్కిన్ అనుకుంటాం, కానీ ఫీమేల్ స్కిన్ లో కూడా చాలా హార్డ్ లెవెల్ స్కిన్స్ ఉంటాయి. అదే విధంగా మెన్ స్కిన్ అనగానే హార్డ్ స్కిన్ అని ఒక అపోహ ఉంటుంది, కానీ మెన్ స్కిన్ లో కూడా చాలా సెన్సిటివ్, ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇది అన్ని రకాల స్కిన్స్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఎలాంటి డౌట్ లేకుండా అన్ని రకాల స్కిన్ వారు కూడా నిరభ్యంతరంగా యూజ్ చేయవచ్చు. జనరల్గా ఇప్పుడు మాయిశ్చరైజర్ స్కిన్ లో హైడ్రేషన్ కోసం, మాయిస్ట్ కోసం పెట్టుకుంటాం, సన్ స్క్రీన్ ట్యాన్ కోసం పెట్టుకుంటాము. అట్లా నైట్ క్రీమ్ ఏమేమి రిపేర్ చేస్తూ ఉంటుంది? సో నైట్ క్రీమ్ అనేది ప్రత్యేకంగా ఇంతకు ముందు చెప్పిన విధంగా చాలా ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్న మార్క్స్ కానివ్వండి, డార్క్నెస్ కానీ, అండర్ ఐ సర్కిల్స్ కానీ, లేదా పింపుల్స్ ఆర్ పింపుల్ మార్క్స్, సివియర్ యాక్నే ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే అవి కంట్రోల్ చేస్తూ స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ క్రీమ్ అనేది నైట్ టైం స్కిన్ పై ఉండటం ద్వారా మనకి మెలనోసైట్స్ నుండి ట్రీట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం గమనిస్తూనే ఉంటాం కదా, పిగ్మెంటేషన్ అంటే చిక్స్ కానీ, బ్రిడ్జ్ ఆఫ్ నోస్ కానీ, ఫోర్ హెడ్ కానీ, ఈ ఏరియా ఉండేటువంటి కనెక్టివ్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ లింఫటిక్ టిష్యూస్లో ఉండేటువంటి పిగ్మెంట్ సెల్ అనేది బ్రేక్ చేస్తుంది. సో అలా బ్రేక్ అవ్వటం ద్వారా మనకి మెలనిన్ ప్రొడక్షన్ తగ్గించడం ద్వారా ఈ మార్క్స్ అనేవి క్లీన్ అవ్వటం మాత్రమే కాకుండా ఫెయిర్నెస్ అనేది కూడా రావటం జరుగుతుంది. సో మీరు మాట్లాడేటప్పుడు ట్రీట్మెంట్ అనే వర్డ్ యూస్ చేస్తుంటారు కదా, వాట్ మేక్స్ ఇట్ సో హెల్ప్? సో నార్మల్ క్రీమ్స్ అనేవి జనరల్ గా మనం యూజ్ చేసి స్టాప్ చేస్తాం. దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఓరియంటెడ్. ఎందుకంటే సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది. దట్స్ ద పాయింట్ నెంబర్ 1. ఎప్పుడైతే సెల్స్ రీజనరేట్ అవుతుందో అది దాన్ని ట్రీట్మెంట్ కిందనే మనం పరిగణించాల్సి ఉంటుంది. దెన్ ఏంటంటే మీకు ఈ క్రీమ్స్ తో పాటు పర్టికులర్ గా ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకంటే మనకు ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేసే చేంజ్ అనేది మన స్కిన్ లో చూసాము, సో ఇంత బ్రైట్నెస్ చాలు, లైక్ ఇంత ఈ మార్క్స్ అనేవి పోయాయి, సో ఇంకా మనం ఆపేద్దాము అనుకున్నప్పుడు కూడా మీరు తేలికపాటి మెయింటెనెన్స్ తో కూడా మీరు స్టాప్ చేయవచ్చు. సో పర్టికులర్గా మనం చూస్తూ ఉంటాం, ఇది కొంతకాలమే వాడాలి తర్వాత ఆపేయాలి, లైక్ స్టెరాయిడ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతకాలం వాడి ఆపేయాలి అంటారు. బట్ పర్ల్ అలా ఉండదు. ఇందులో మనకి స్టెరాయిడ్ కానీ, బ్లీచెస్ కానీ, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవి ఉండవు. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటూనే కంటిన్యూ చేస్తూ మీకు యాక్చువల్ ఆ రిజల్ట్ చూసాక, లైక్ మా ఓల్డ్ కస్టమర్స్ చెప్తే వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ ఎకేషన్స్ ఉన్నాయంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది పర్ల్ బ్యూటీ.
సో అలా మెయింటెనెన్స్ చేస్తూ మీరు ఒక స్టేజ్ లో ఆపినా కూడా స్కిన్ రెడ్డిష్ అవ్వదు. ఆల్రెడీ హీరోయిక్ ప్రోడక్ట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ గురించి తెలియని వాళ్ళు మార్కెట్లో ఎవరు లేరు. అందులో బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఇప్పటికే బహుబాగా పరిచయం అయిన ప్రోడక్ట్. సో మీలో ఎవరైనా ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేద్దాము అని పోస్ట్పోన్ చేస్తున్నారా? ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ.